Hi students, my name is Gayatri. Now I am discussing the subject Maths class 10th. Class Maths first lesson class 10th లో Mathematics లో ఫస్ట్ చాప్టర్ ఏంటి రియల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. రియల్ నెంబర్స్ నుంచి తెలుసుకునే ముందు మనకి కొన్ని నెంబర్స్ తెలియాలి. అవేంటి న్యాచురల్ నెంబర్స్. ద నెంబర్ స్టార్ట్ విత్ 1, 2, 3, 4 and so on are called natural number. ఈ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 1 నుంచి 2, 3, 4 and so on. It is called natural numbers denoted by letter capital N. Capital N equal to 1, 2, 3, 4 and so on. Next, whole numbers. The numbers that start with 0, 1, 2, 3, 4 and so on are called whole numbers. It is denoted by letter capital W. Capital W equal to 0, 1, 2, 3, 4 and so on. Next, integer. The integers are combined with whole number and negative numbers are called integers. The integers are combined with whole number and negative number. Whole numbers అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0, 1, 2, 3, 4 and negative numbers and so on. And negative numbers అంటే minus and so on, -3, -2, -1 అని negative numbers. In other form, the integers are combined with positive numbers and negative numbers including 0 are called integers. It is denoted by letter capital I or capital Z. Capital I equal to and so on -3, -2, -1, 0, 1, 2, 3 and so on. Next to rational numbers. The numbers in the form of P by Q is called rational numbers. The numbers in the form of P by Q ఏ ఫామ్లో ఉంటాయి P by Q ఫామ్లో ఉంటాయి. సో వీటిని రేషనల్ నెంబర్స్ అంటాం. వేర్ P, Q ఆర్ ఇంటీజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ 0. Q అనేది నాట్ ఈక్వల్ 0 అంటే డినామినేటర్ ఎప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. It is denoted by letter Q. Q equal to 1/3, 2/4, 1/4 and so on. Next, irrational numbers. The irrational number that cannot be in the form of P by Q are called irrational numbers. ఇవి ఆపోజిట్ టు రేషనల్ నెంబర్స్ అనమాట. రేషనల్ నెంబర్స్ ఏమో P by Q ఫామ్లో ఉంటే irrational number does not in the form of P by Q. It is denoted by letter Q dash. Q dash equal to √2, √10, pi, 1.23456 and so on. నాన్ రికరింగ్ అనమాట. ఈ నెంబర్స్ అన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ రియల్ నెంబర్స్. ద రియల్ నెంబర్స్ ఇంక్లూడ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి న్యాచురల్ నెంబర్స్ని కలిగి ఉంటాయి, హోల్ నెంబర్స్ని, ఇంటీజర్స్ని, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ మొత్తం కలిపితే రియల్ నెంబర్స్. మనకి రియల్ నెంబర్ తెలియాలంటే ఈ నెంబర్స్ అనేవి ఎలా అంటే అనేది తెలియాలన్నమాట. అందుకని ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై ఓన్లీ వన్ అండర్ నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ ప్రైమ్ నెంబర్ అనేది న్యాచురల్ నెంబర్. ఈ ప్రైమ్ నెంబర్స్ ఏంటి వీటిని ప్రైమ్స్ అని కూడా పిలుస్తాను. న్యాచురల్ నెంబర్స్ ఇప్పుడు 1, 2, 3, 4 ఎనీ నెంబర్ ఏదైనా నెంబర్ అనేది ఇట్ ఈస్ డివిజిబుల్ బై వన్ టేబుల్. అంటే 1 అంటే 1 టేబుల్లోనే పోవాలి అండ్ ఇట్ సెల్ఫ్ అదే టేబుల్లోనే పోవాలి. ఇంకా వేరే ఏ టేబుల్లో ఆ నెంబర్ మనకి కనిపించకూడదు. అప్పుడు దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11, 13, 17, 19 and so on. ఇప్పుడు 2 ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 2 1s are 2, 1 2s are 2. మళ్ళీ 2 ఏ టేబుల్లో మళ్ళీ కనిపించదు ఇంకో వేరే టేబుల్లో. అలానే 3 1s are 3, 1 3s are 3. 1 టేబుల్లో పోతుంది లేదా అదే టేబుల్ ఇంకా అంతే వేరే టేబుల్లో. అలానే 5, 7 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అనమాట. వేర్ 2 ఈజ్ ఈ 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంది అంటే 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇట్ ఈజ్ ఏ 1 మార్క్ బిట్
వేర్ 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ప్రాబబిలిటీలో యూజ్ చేస్తాం. మనకి ఈ పాయింట్ అనేది బాగా గుర్తుంచుకోవాలి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే 2. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. ద కాంపోజిట్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ దట్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఈ నెంబర్ ఏంటంటే కాంపోజిట్ నెంబర్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నెంబర్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండాలి. ఎనీ ఈవెన్ నెంబర్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఈజ్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఎనీ ఈవెన్ నెంబర్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 2, ఏదైనా ఈవెన్ నెంబర్ దానికంటే 2 కంటే పెద్ద ఏదైనా నెంబర్ ఉంటే దాన్ని కూడా మనం ఏమంటాం కాంపోజిట్ నెంబర్ అంటాం.